హలో గాయస్, గుడ్ మార్నింగ్. టైం ఇప్పుడు 6 o'clock అయింది. ఇప్పుడుదా జస్ట్ లేస్తున్నాయి. ఏంటికి ఇంత బిర్న లేస్తుందంటే వీడు ఉండడు చూడండి. పొద్దున్న ఇంకా పోయి ఇంటి దగ్గరికి ఎవరు పైన అందరినీ బొగిలి పెట్టే కొనుక్కొనకి ఏడ్చేలా పొద్దున్న ఇప్పట్లో ఎప్పుడు ఎడవ దగ్గర పోయి జంప్ చేసేది ఎగరేజ్ చేస్తూ ఉంటాడు కాంపౌండ్లో. చూడండి ఇక్కడ పోయి ఎడ తగిలించుకొచ్చినాడు నేను రాత్రి చూసి దానికి పసుపు వేసిన టోనీ ఈ అడగపోయింటివే ఎగరకే ఏట్లు తగిలించుకొని ఏమిదే ఎడ తగిలించుకుంటావే. ఎంత సైలెంట్గా ఉంటాడో అంత వైలెంట్గానే ఉంటాడు. ఇంటి దగ్గరికి ఎవరు వచ్చేగిడిసలే ఫుల్ బొగులుకొని ఉంటాడు. కాంపౌండ్ అంతా రౌండ్ వేసుకొని. ఇది వచ్చి మా టోనీ గాన్ ప్లేస్. చూడండి ఎంత బాగా వచ్చి పనుకున్నాడు. సోఫా అంతా వందే. టీ పెట్టిన టీ తాగేసి ఇంటి పైనకి ఎక్కుతున్నాయి. ఇది మా ఇంటి పైన ఇంకా వ్యూ. ఇదంతా మా తోట. ఈ పక్క ఊరు మా అన్నలు అడ్డం కనబడలే. ఇంటి పైనకి ఏంటి ఎక్కుతున్నాయి అంటే 3 days ఇంకా మా ఊర్లో మోటార్ పనిచేస్తూ ఉండలే. సో దానికి పొద్దున్న నీళ్ళు ఇడిచినారు. నీళ్ళు ఎక్కుతూ ఉన్నాయో లేదో చూస్తున్నాం. నేను సన్నగా వస్తూ ఉండే నీళ్ళు. ఇంకొక ఉన్నదంతా ఊరు. టీ తాగేసి తోట దగ్గరికి అయితే వస్తున్నాయి. తోట దగ్గరికి వచ్చి చూస్తే చూడండి ఈ చెట్లు చాలా అయిపోయింది గెన్మంతా. దీన్ని భాషలో ఏమంటారు చెప్పండి. మేమైతే కాంగ్రెస్ చెట్లు అంటాం తెలుగులో. కన్నడలో అయితే కాంగ్రెస్ గిడ. ఇవి నాకు లేదు. ఆవులకు మేపేసేకే వెళ్దు, ఏం చేసేకే వెళ్దు. ఆడంటే వస్తూ ఉంటాయి చెట్లు ఇవి. దీని ఏమీ లే బుడుము ఇంకా ఏర్పీకి పారేసి అగ్గంటియాలి అంతే. చూడండి ఈ పక్క అంతా చాలా అయిపోయింది అవి. ఇప్పుడు ఏమంటే ఇవన్నీ కోసేయాలి క్లీన్గా. గాయస్ అంతా కోసే లోపల ఒక 1/2 hour అయ్యా. అంతా అయిపోయాక ఎండలో ఉండే చెట్లు అంతా కోసేస్తున్నాయి. ఇంటికి వచ్చి నీళ్ళు పోసుకుంటున్నాను. ఫ్రెండ్ ఫోన్ చేసిండే తోట దగ్గర రానేసి. ఇంట్లో ఉప్మా చేసిండ్రే. ఉప్మా తినేసి ఫ్రెండ్ వాళ్ళు తోట దగ్గరికి అయితే పోతున్నాయి. ఆడవాళ్ళు బీరకాయలు కోసిండ్రే. బీరకాయలు ఎత్తి ఈ కార్లో లోడ్ చేసి దాన్ని ఎత్తుకపోయి నింజాకి అట్లా డెలివరీ చేయాల్సిందే. నింజా కట్ల పోయి తూకం వేసి ఇట్లా ఒక్కొక్క రేటే పెట్టాలా. ఒక్కొక్క రేట్కి 4 kgs. అన్నీ పెట్టి టోటల్ 150 kgs అయిండే. ఆ డెలివరీ ఇచ్చేసి అట్లే రిటర్న్ ఇంటికి వస్తున్నాయి. ఇంకేం పనులు అయిపోద్దాం. రెండు పని ఉందని నేను మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తున్నాయి. ఊర్లో ఫుల్ వాన అంట. ఇంతసేపు ఇప్పుడు నిలిచిందంట. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతా ఉంది వాన ఫుల్గా. 2 దినాలు అయినాక వాన ఇప్పుడు పడుతూ ఉంది. చూడండి ఇదే నా స్కూటీ. ఫస్ట్ జాబ్కి పోయినట్టు తీసుకొని 4 years అయిపోయా. వాన పడుతూ ఉంటే స్కూటీలో పైకి మజానే వేరే ఉంటుంది. భలే ఉంటుంది వాన పడినాడు. ఇంకా అక్క ఫోన్ చేసి పానీపూరి తీసుకురమ్మనే. ఇది వచ్చి మా ఊరికంతా వరల్డ్ ఫేమస్ పానీపూరి. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న వరల్డ్ ఫేమస్ పానీపూరి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? గాయస్ ఊరు దగ్గరికి అయితే వచ్చేస్తున్నాయి. అప్పుడే మా ఫోన్ చేసినాడు. మా పిన్నోర్ ఇంట్లో ఉన్నాడు. వాన్ పర్వాలేదు అంత బాగా పడింది అని చెప్పా. యావదో ఇన్ని దినాలకి పోలీసులు అంత పర్వాలే. నీళ్ళు నిలిసే అంత పొడిందంటే జోరుగా ఏం పొడలే. లైట్ గా దుమ్మానిగా అంత పొడింది. ఆహా వాన్ పడినాడు వచ్చే స్మెల్ ఓకే అర్థమైంది. ఎంత బాగుంటుందో. మీ ఊరితో వాన్ పడిందో లేదో కమెంట్స్ చేయండి.
ఇంక ఇంటికి వచ్చి తీసుకొచ్చిన పానీపూరి తినేసి తోట దగ్గరికి పోతున్నాయి. ಇವ್ರದ ತೋಟದರ್ಕೈತೆ ವಸ್ತನೆ ಒಂದು ಪರವಾಲೆ ಬಾಕ್ పొడింది రెండు తోట తేమ ఎంత మొన్న వాసన వాన పొడి ఉండేదానికి ఎంత బాగా వస్తూ ఉందో. ఎలాంటే చాలా దినాలు అయిండే కదా వాన పొడి. మొన్న పైన నీళ్ళు వాన పొడే లోపల ఆ మొన్న వాసన ఎంత బాగుందో. వచ్చి అట్లే తోటంతా రౌండ్ వేసుకొని చూస్తూ ఉంటున్నాయి. ఈడ వైర్ పుడిసేకి ఒక మాన్ పుడిసింటి వైర్ కట్టేకి నా వెనక తోట చూడొచ్చు. ఇంకా ఈడ్చుకోవచ్చుంటుమే. గాలి బాగా జోరుగా తోలినట్లుంది. మానిది బెండ్ అయిపోయింది. నేను రేపు పొద్దున్నేకి ఎవరన్నా నా ఫ్రెండ్ ఎవరన్నా తోడుకోవచ్చి నేను అంత ఎత్తి కట్టాలా, లేకుంటే నెక్స్ట్ టైం అయితే తిరగా ఇరిగి పడిపోతుంది. అది పొడిందంటే ఆ మెట్టుకి అన్ని దగ్గరలో వైర్ ఎత్తి కట్టాల్సి పడుతుంది. ఇది ఒక దగ్గర ఎత్తిపోతే దానికి ఫస్ట్ ఎత్తి కట్టగలదండి. క్లైమేట్ అయితే ఇంతసేపు వాన్ ఈ తోట అంతా చూడ క్లియర్ అయిపోయింది. కానీ ఈ తోట మాత్రం ఇంకా అట్లే ఫుల్ మాడ మూసుకుపోయింది. పడితే బాగుంటుంది జోరుగా. ఇంక ఇంటికి వచ్చి టోనీ చేతిలో రెండుసేపు పడుకో వెంటనే జూ కేర్లెస్ ఫెలో. ఏంటికి షో నీకు ఇంట్లో ఉండేది? ఇట్లా మూసి పెట్టుకో ఇట్లా మూసి. టోనీ 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 टोनी ओह एक्टर मस्त शेड्स नाही रा नीला अप्पा कमला हसन నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా.